విచారణ కాలం 100 రోజులుగా కూడా నిర్ణయించడం జరిగింది. ఈ 100 రోజుల్లోపు ఏదైతే అవినీతి జరిగిందో, ఏదైతే అక్రమంగా దోచుకున్న సొమ్ముందో, ఏదైతే ఈ ప్రాజెక్టులో జరిగిన విచారణని 100 రోజుల్లో చేసే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా రెండవది వైట్ పేపరు విద్యుత్ దాని మీద కూడా పెట్టడం జరిగింది. ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం, అదే రకంగా ఏలాద్రి నల్గొండరి ఈ 2 ప్రాజెక్టుల మీద రిటైర్డ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని దీనికి చైర్మన్ గా పెట్టి దీనికి సంబంధించిన అంశాలన్నిటినీ ఏదైతే ఆనాడు ఛత్తీస్గఢ్ లో 1000 మెగావాట్ పవర్ ని ఓపెన్ టెండర్ సిస్టమ్ తో కాకుండా నామినేట్ సిస్టమ్ తో కొని దానిని యూటిలైజేషన్ చేయకుండానే ఏదైతే డబ్బు ఆ ప్రభుత్వానికి కొల్యూటై ప్రభుత్వం పేరుతో దళారులకి ఆ డబ్బు ఆనాటి ప్రభుత్వం చెల్లించిందో ఆ అంశంపై కూడా ఈ రెండు ప్రాజెక్టులతో పాటు ఆ అంశంపై కూడా పూర్తి విచారించడానికి జస్టిస్ రిటైర్డ్ ఎల్ నరసింహారెడ్డి గారిని ఈ కేబినెట్ లో దీనికి కూడా నియమించుకోవడం జరిగింది. ఈ విచారణ కాలం కూడా 100 రోజులుగా నిర్ణయించుకోవడం జరిగింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల్లో జరిగిన అవినీతి అన్యాయాలని ఈ రెండింటితోనే కాకుండా భవిష్యత్ కార్యరూపం ఎలా ఉండాలి అనే అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఐదో అంశం ఏదైతే ఉందో రైతు బంధు ఇప్పటి వరకు సుమారు 84% రైతులకి రైతు బంధు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. రాబోయే 2 రోజుల్లో 93% పైగా రైతు బంధువుని ఇచ్చే కార్యక్రమాన్ని ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఆ రకంగా కూడా ఆదేశించడం జరిగింది. దీని ప్రకారం యావత్తు తెలంగాణలో ఉండే నిరుపేదలందరికీ మళ్లీ రీరిపీట్ చేస్తున్నా, రేషన్ కార్డుల అంశం ఏదైతే ఉందో ఈ రేషన్ కార్డులని అర్హులైన ప్రతి వారికి ఇచ్చే ఆలోచన శ్రీకారం ఈ రోజు చుట్టబడింది. అతి కొద్ది రోజుల్లో అర్హులైన వారందరికీ రేషన్ కార్డు ఇవ్వటం జరుగుతుంది.